ఇక్కడ మనం నిన్న అయితే జస్ట్ థీమ్స్ సెట్టింగ్‌లోకి వెళ్ళేసి మనం కస్టమైజ్ చేసుకున్నాం అది అపియరెన్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ గ్లోబల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హెడర్ సెక్షన్‌లోకి వచ్చాము. ఈ హెడర్ సెక్షన్‌లో కూడా లోగో యాడ్ చేసుకున్నాం. జస్ట్ సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ టాప్‌లో కొన్ని వెబ్‌సైట్స్‌కి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్స్ వస్తాయి. అలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్‌లో మనం యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ లాక్ సింబల్ ఉన్నవి మనకి ఎనేబుల్ అవ్వాలంటే మళ్ళీ మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. బట్ కొన్ని మనకి ఫ్రీగా ఇచ్చినవి మనము యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, బటన్ లైక్ HTML 1 అండ్ 2 అండ్ సెకండరీ మెనూస్, ఈ విడ్జెట్స్ ఇవి మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక HTMLది తీసుకుందాం జస్ట్. ఈ HTML ఇక్కడ యాడ్ చేసినాక దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా ఇక్కడ డిజైన్ అని వస్తుంది. ఏది ఇది ఇక్కడే తీసుకున్నట్టు కన్సిక్వెన్సీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి HTML టెక్స్ట్ యాడ్ చేయడానికి రావాలి ఇది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ వస్తుంది మనకి. ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకోండి. మళ్ళీ ఒకసారి చేయరా ఫస్ట్? ఏంటండి? అదే మళ్ళీ ఒకసారి చేశారు కదా ఇక్కడ. జస్ట్ మనం థీమ్లోకి వెళ్ళేసి కస్టమైజేషన్ చేస్తున్నాం. కస్టమైజేషన్లోకి వెళ్ళేసిన తర్వాత మనం హెడర్ సెక్షన్లో ఉన్నాం. హెడర్ సెక్షన్లో లోగో అండ్ సోషల్ మీడియా యాడ్ చేసాం. బట్ ఇక్కడ టాప్లో మనం ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలనుకోండి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి మనం ఒక బటన్ అనే ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో ఫ్రీగా ఉన్నవి మనం యూస్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ లాక్ ఉన్నవి మనకి పెయిడ్ వర్షన్. బట్ ఇక్కడ వచ్చేసి HTML అనేది ఫ్రీ ఉంది. ఇది తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఓపెన్ అవుతుంది HTML టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుందాం. ఈ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఫోన్ నెంబర్ మనకి కనిపించట్లేదు కాబట్టి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. బట్ అలాగే కలర్ కూడా కనిపించాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ జస్ట్ చూపిస్తున్నాను. బట్ ఇట్లా మనకి ఊరికి హైలైట్ అవ్వడానికి చూపిస్తుంది. ఇక్కడ హైలైట్ అవ్వడం కోసం, ఇక్కడ కాదు. ఇక్కడ మనకి నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే కలిసిపోయి ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ కనిపించడం కోసం బ్యాక్గ్రౌండ్ రెడ్ పెట్టాను. జస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసాము. ఈ ఫోన్ నెంబర్కి ముందు మనం ఫోన్ నెంబర్ సింబల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంటే జస్ట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంది. ఇక్కడ కలర్ లోనే ఉంచాలండి కర్సర్? కలర్ లోనే ఉంచాలా అంటున్నా. ఇక్కడ అండ్ మీకు కనపడటం కోసం, మీకు అర్థం అవడం కోసం నేను పెట్టాను. మామూలుగా అయితే అవసరం లేదు.
ఆహా! నేననేది కలర్ కాదండి. ఇప్పుడు కంప్లీ టైప్ చేసేస్తే అయిపోతదది. అంతే జస్ట్ టైప్ చేస్తే అయిపోతది. టెక్స్ట్ రాస్తే. టెక్స్ట్ రాయటమే ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ కదా ఇది. హ్మ్. కోడింగ్ రాయాలనుకోండి, ఇక్కడ రాస్తాం కోడ్. మీకు హ్మ్. హెచ్‌టీఎంఎల్ కోడొస్తే ఇక్కడ రాసుకుంటారు. బట్ లేదనుకోండి నార్మల్ టెక్స్ట్ ఇక్కడ రాసుకుంటాం. అంతే జస్ట్ ఇక్కడ అది యాడ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుద్దండి కోడు. హ్మ్. అంతే. మనం రాసేదానికి కోడ్ అది అదే జనరేట్ జనరేట్ చేసుకుంటది. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ప్లెయిన్‌గా పెట్టేసామనుకోండి వైట్ కలర్‌ది మనకిక్కడ టెక్స్ట్ కనపడదనమాట. ఇట్లా మనం టెక్స్ట్ అనేది మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మార్చుకుంటే టెక్స్ట్ కలర్ మార్చుకుంటే అయిపోద్ది గదా! టెక్స్ట్ మార్చడం కలర్ కాదు. మార్చుకుంటే అయిపోతది. ఇక్కడ వైట్ కలర్ పెట్టేసేసి బ్యాక్‌గ్రౌండ్ నార్మల్‌గా ఏం లేకుండా ఉంటే ఓకే. కానీ ఇక్కడేంటంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మీకు నంబర్స్ కనపడవు. ఈ వైట్, ఈ నంబర్స్ కలిసిపోతాయి కాబట్టి నేను రెడ్ కలరు జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను అంతే ఈ కలర్ ఇక్కడ. ఇప్పుడు ఈటికి ముందు మనము ఫోన్ సింబల్ అండ్ ఈమెయిల్ సింబల్ పెట్టాలనుకోండి. ఇక్కడ మనం ఏదో ఒక సింబల్‌ని జీమెయిల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ నుంచి సారీ. గూగుల్‌లోకెళ్ళేసి మొబైల్ సింబల్ అనుకోండి. ఐకాన్. ఐకాన్ ఒకటుంది గదా! మొబైల్‌ది ఏదో ఒక ఐకాన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్‌లోకెళ్ళండి. మామూలుగా మీరు గనక రియల్ వెబ్‌సైట్‌కి యూజ్ చేయాలంటే ఇక్కడ టూల్స్‌లోకొచ్చి యూజ్ రైట్స్ ఉన్నాయి. ఈ యూజ్ రైట్స్‌లో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంది గదా! ఇవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. మిగతా ఏమి యూజ్ చేయకూడదు. అప్పుడైతేనే మనకి కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉంటది. ఇప్పుడు ఆ క్రియేటివ్ కామన్స్ యూజ్ చేసామంటే మనకిక్కడ లైసెన్సబుల్ అంటే మనం ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సింబల్ తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేద్దామనుకోండి. ఇమేజ్ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్ సింబల్ కావాలి. ఇక్కడ ఒక ఈమెయిల్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ ఒక ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ 2 సింబల్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. మళ్ళీ మనం వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ మనం చూసుకోవడానికి కలర్స్ కనపడుతున్నాయి. బట్ ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఈ ఫోన్ నంబర్‌కి ముందు ఫోన్ నంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేయడానికి కర్సర్ నంబర్ ముందు పెట్టి యాడ్ మీడియా. యాడ్ మీడియా అప్‌లోడ్ ఫైల్స్. ఇప్పుడు ఫోన్ నంబర్‌ది ఉంది గదా! ఇది ఫోన్‌ది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ ఐకాన్ అని ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చాము. ఇన్సర్ట్ ఫోటో. ఇక్కడ ఫోటో అనేది చాలా పెద్దగా వచ్చింది. దీన్ని మనం సైజ్ తగ్గించుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని తగ్గించుకుంటే మనకి చిన్న సైజ్ వస్తుంది. లేదా ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా! ఇట్లా కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది కిందకొచ్చింది కదా! దీన్ని కొంచెం మనం టాప్‌కి అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్టబుల్స్ ఎక్కడ లైక్ అడ్జస్ట్ దీనికి ఆప్షన్ ఇక్కడ ఏం లేదు. జస్ట్ దీన్ని కొంచెం పైకి మూవ్ చేసుకోవడానికి. ఇప్పుడే మన ఫోన్ నంబర్‌కి ముందు మనం ఇది యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ ముందు. ఇప్పుడు ఇంకొక మీడియా అది యాడ్ చేసుకొని ఈమెయిల్ ఐకాన్ యాడ్ చేసేసుకొని
ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా ఇట్లా ఈమెయిల్ సింబల్, ఫోన్ సింబల్ అవి యాడ్ చేసుకుంటాం. మనకి ఇంక ఇక్కడ పని లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ ఫోన్ సింబల్, ఫోన్ నెంబరు, ఈ ఈమెయిల్ సింబల్ ఉంది. బట్ ఇక్కడ టెక్స్ట్ ఏముంది అనేది మనకు కనపడదు అనమాట. అందుకోసం అనేసి నేను ఇందాక బ్యాక్గ్రౌండ్ రెడ్ పెట్టాను. ఇప్పుడు ఇంక ఇక్కడ మనకైతే వర్క్ అయిపోయింది కాబట్టి జస్ట్ దీన్ని పబ్లిష్ చేసేస్తే అయిపోతుంది. లేదు అంటే సేమ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలరే యూజ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ, ఎందుకంటే కనపడకుండా మనకి ఏం ప్రాబ్లం లేకుండా. ఇట్లా అదే కలర్స్, కొంచెం మనకి ఎక్కువ కలర్స్ కావాలి అంటే కస్టమ్ కలర్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం డిజైన్ చేసుకోవాలి. ఏవి కలర్స్ ఇక్కడ కస్టమ్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే చేసుకుంటే కస్టమ్ కలర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా దీన్ని పబ్లిష్ చేసేస్తే మనకి ఈ హెడర్ సెక్షన్ వరకు కంప్లీట్ అయింది. తర్వాత మీకు ఇంకా ఇక్కడ టాప్లో ఈ లెఫ్ట్ సైడ్ సెర్చ్ ఆప్షన్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, సెర్చ్ బార్ అనుకుంటే ఈ లాస్ట్లో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సెర్చ్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయింది. బట్ ఈ కలర్ మనకి కనిపించట్లేదు కాబట్టి ఈ సెర్చ్ మీద క్లిక్ చేసి ఐకాన్ సైజు చాలా చిన్నగా ఉంది, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాము. ఐకాన్ కొంచెం పెద్దగా అయింది బట్ ఇది కలర్ కనిపించట్లేదు కదా. ఆ డిజైన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఐకాన్ కలర్ వచ్చేసి మనం వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి సెర్చ్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇంకా సెర్చ్ ఐకాన్ ఒకటి యాడ్ చేసేసి పబ్లిష్ చేసేసాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం ఇక్కడ కాపీ చేసుకుని దీన్ని ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ యాడ్ అయినాయి, ఇక్కడ లోగో ఉంది, ఇక్కడ మనకు మెనూ వచ్చింది, ఇక్కడ సోషల్ మీడియా వచ్చింది, ఇక్కడ సెర్చ్ అయిపోయింది. ఈ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకు సెర్చ్ బార్ వస్తుంది. ఇక్కడ మనం ఇట్లా ఏదైనా వర్డ్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేసాము, దానికి రిలేటెడ్ సెర్చ్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ ఏ అని సెలెక్ట్ చేసాం అనుకోండి, జస్ట్ ఆ వర్డ్కి సంబంధించినవి ఏమైనా ఉంటే వస్తాయి అనమాట. లైక్ ఇక్కడ హోమ్ పేజీలో ఉంది కదా, ఇక్కడ మనకి అదర్ పేజెస్లో మనకి సెర్చ్లో ఏం లేవు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. హోమ్ పేజీలో ఉన్నది లోకల్ బిజినెస్ వ్యాపార అని ఈ కంటెంట్ ఇక్కడ వచ్చింది, హోమ్ పేజీలో ఉందని. బట్ రిమైనింగ్ పేజెస్లో ఇంకేం లేవు కాబట్టి ఏం రాలేదన్నమాట. ఈ వర్డ్ మనం సెర్చ్ చేసిన వర్డ్ మన వెబ్సైట్లో ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది మనకి. మన హోమ్ పేజీలో మాత్రమే ఉంది లోకల్ది, ఇంకా మిగతా ఎక్కడ లేదు. లైక్ ఇక్కడ సెర్చ్ బార్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ మెనూ క్రియేట్ చేయాలి. ఈ మెనూ క్రియేట్ చేయాలంటే మనం నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసిన తర్వాత ఈ మెనూ యాడ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఈ మెనూ ఆప్షన్ ఇక్కడికి ఆపుదాము, తర్వాత మనం పేజెస్ క్రియేట్ చేసినాక అప్పుడు మెనూ క్రియేట్ చేద్దాం. ప్రజెంట్ రిమైనింగ్ అన్ని చూద్దాం. మెనూ క్రియేట్ తర్వాత పేజెస్ క్రియేట్ చేసినాక మెనూ అవి ఐకాన్స్ ఉన్నాయి కదా, ఏంటంటే ఫోన్ ఐకాన్, మొబైల్ ఐకాన్, ఈమెయిల్ ఐకాన్, ఓకే, అవి చుట్టూరు స్క్వేర్ వచ్చింది కదా, అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేయాలి. అప్పుడు వేరే వెబ్సైట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఈ వైట్ కలర్ కూడా పోతుంది, యాజ్ ఇట్ ఈస్గా అవి వచ్చేస్తాయి. అది దీంట్లో చేయడానికి అవ్వదండి? దీంట్లో రాదు. బీజీ రిమూవర్ అని నేను ఒక టూల్ చూపించాను కదా,
ఇందులోకెళ్ళేసి వాటిని అప్‌లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే అప్పుడు ఈ స్క్వేర్స్ రాకుండా వస్తాయి. పైన కార్నర్స్‌లో వైట్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోయి అప్పుడు ఓన్లీ ఈ ఐకాన్ అంటే నేను లోగోలాగా క్రాప్ చేసుకొని పెట్టడానికి అవ్వదా? అహా! అవ్వదండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడి నుంచి రిమూవ్ చేసుకొని ఈటిని డౌన్‌లోడ్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడొస్తది. ఇక్కడ జస్ట్ డౌన్‌లోడ్ వచ్చేసి ఫ్రీ డౌన్‌లోడ్. ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా ఇమేజ్ వస్తది. ఓన్లీ సర్కిల్ వరకే. ఇక్కడ చూడండి జస్ట్ ఓన్లీ సర్కిలే వచ్చింది. వెనకాల వైట్ మొత్తం పోయింది. దీన్ని యూజ్ చేసుకో. ఇక్కడొచ్చేసి ఈ పోస్ట్ సింగిల్ పోస్ట్ ఇది బ్లాగుకి సంబంధించింది. ఇది తర్వాత బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు చూద్దాం. అండ్ జనరల్ ఇక్కడొచ్చేసి సైడ్ బార్స్. మన సైడ్ బార్స్ ఎటు రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాగ్‌లో వస్తాయి ఈ సైడ్ బార్స్ కూడా. ఒక పక్క కంటెంట్ ఉంటుంది. ఇంకొక పక్కన మనకి సైడ్ బార్‌కి సంబంధించిన లైక్ ఆర్చీవ్స్ కానీ, లేక బ్లాగ్ పోస్ట్‌లు గానీ, న్యూ అప్డేట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇటు సైడ్ వస్తాయి. బట్ ఇది కూడా మనకి ఇక్కడేం మనం చేయం. నెక్స్ట్ స్క్రోల్ టు టాప్. ఈ స్క్రోల్ టు టాప్ అంటే ఏంటంటే, మనం ఈ కిందకొచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా స్క్రోల్ టు టాప్ అనమాట. మనం పెద్ద వెబ్‌సైట్ అనుకోండి, ఇట్లా మూవ్ చేసే కొద్దీ వెబ్‌సైట్ కిందకెళ్తూ ఉంటుంది. చాలా వెబ్‌సైట్ ఉన్నాక మళ్ళీ టాప్‌కెళ్ళాలంటే ఏంటంటే, మళ్ళీ ఇదంతా స్క్రోల్ చేసుకుంటూ పైకెళ్ళాలంటే చాలా టైం పడతది. జస్ట్ డైరెక్ట్‌గా క్లిక్ చేసామంటే టాప్‌కొచ్చేస్తదనమాట. ఇట్లా దీన్ని స్క్రోల్ టు టాప్ అంటాం. దీన్ని మనం ఎనేబుల్ చేసున్నాం. దీన్ని ఎక్కడెక్కడ డిస్‌ప్లే అవ్వాలి అంటే డెస్క్‌టాప్, మొబైల్, డెస్క్‌టాప్ ప్లస్ మొబైల్ రెండిట్లో అవ్వాలా? ఒకటే అవ్వాలంటే రెండిట్లో అవ్వాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే పొజిషన్ లెఫ్ట్, రైట్ అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ రైట్ సైడ్ ఉంది. మనకి లెఫ్ట్ కావాలనుకోండి లెఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టేసుకోవచ్చు. తర్వాత ఐకాన్ సైజ్ అనేది 15 ఉంది. మనం దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 20కి అంటే కనపడడం కోసం కొంచెం పెద్దదే చేస్తున్నాను. ఇట్లా మనకి కొంచెం ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కావాలంటే దీన్ని రైట్ సైడ్ కన్నా పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కన్నా పెట్టుకోవచ్చు. అది మోస్ట్‌లీ ఏ వెబ్‌సైట్ అయినా కూడా రైట్ సైడే ఉంటది. ఎందుకంటే స్క్రోల్ బార్ రైట్ సైడే ఉంటది కాబట్టి ఇది కూడా బెటర్ రైట్ సైడ్ ఉంటే టాప్ ఈజీగా క్లిక్ చేసుకోవడానికి బావుంటది. ఇక్కడ మనం ఈ ఐకాన్ ఇంత సైజ్ పెట్టుకుందాం 30 పెట్టుకొని పబ్లిష్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐకాన్‌ని డిజైన్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అట్లా. ఇప్పుడు ఐకాన్ కలర్ వచ్చేసి బ్లూ ఉంది. బ్లూ పైన వైట్ ఉంది గదా! జస్ట్ ఈ ఐకాన్ కలర్ వచ్చేసి మనం బ్యాక్‌గ్రౌండ్ రెడ్ లోపల ఈ వైట్ కలర్‌ది రెడ్ అయింది. తర్వాత అది రెడ్ ఉన్నప్పుడు ఇక్కడ వెనక బ్యాక్‌గ్రౌండ్ వైట్ లాగా పెడదాము. జస్ట్ ఇప్పుడు వైట్ అండ్ రెడ్. ఇప్పుడు ఇక్కడ దీన్ని వైట్ కలర్ పెడదాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంది. ఐకాన్ రెడ్ ఉంది. నెక్స్ట్ వెళ్ళగానే బ్యాక్‌గ్రౌండ్ రెడ్, ఐకాన్ వైట్‌గా మారిపోయిందనమాట. ఇట్లా మౌస్ ఓవర్ ఇట్లా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత రేడియస్ ఎంత ఉండాలి మనకి అనేది జస్ట్ 10 పెట్టామనుకోండి మనకి కార్నర్స్ తగ్గుతాయని. ఇక్కడ వచ్చేసి 50 పెట్టామనుకోండి మనకి కార్నర్ అనేది మనకి ఇలా తగ్గింది. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్‌గా మళ్ళీ ఒక 50 పెట్టామనుకోండి ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఇది కార్నర్ లాగా. లైక్ ఇక్కడ వచ్చేసి 20 పెట్టామనుకోండి ఇదొక డిజైన్ లాగా. నెక్స్ట్ ఇట్లా మనం డిజైన్ లాగా ఇది మార్చుకోవచ్చు. ఇట్లా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చనమాట. ఇది 10 పెట్టామనుకోండి ఇటొక డిజైన్ లాగా వస్తది. మళ్ళీ ఇక్కడ ఇట్లా మనం దీన్ని డిజైన్ అనేది మనకి నచ్చినట్లు మార్చుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇది ఐకాన్ కలరు, మౌస్ ఓవర్ అండ్ షేప్స్ చేంజ్ చేసిన తర్వాత ఇది పబ్లిష్ చేసిన తర్వాత స్క్రోల్ టు టాప్ అయిపోయింది. ఈ యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా మనకి ఏమి సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కలర్స్, ఇన్‌పుట్ వాల్యూస్ ఇవన్నీ ఓకే. ఈ వెబ్‌సైట్ థీమ్‌తో పాటు వచ్చినయి మనకి సెట్ అయిపోతాయి.
బ్లాక్ ఎడిటర్స్ అంటే లైక్ మనకి కస్టమ్ బ్లాక్స్ ఏమన్నా యాడ్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి. బట్ ఈ బ్లాక్స్ అనేవి ఇక్కడ ఏం చెయ్యం మనము. మా వర్డ్ ప్రెస్‌లో అయితే ఈ బ్లాక్స్‌ని క్రియేట్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకుంటాం గానీ, ఇక్కడైతే ప్రెజెంట్ ఇక్కడ ఏం చేయలేదు. దీన్ని ఇలానే వదిలేసాను. అండ్ నెక్స్ట్ ఫూటర్ సెక్షన్. ఇక్కడ ఫూటర్ సెక్షన్‌లో గూడా మనం ఆహ్, ఇక్కడ గూడా మనకి ఇలానే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలి అంటే, ఇక్కడ వెబ్‌సైట్‌లో వచ్చేసి కాపీరైట్స్ ఉంటాయి. అది మేజరు. ఈ కాపీరైట్స్ అనేవి. ఇక్కడొచ్చేసి కాపీరైట్స్ రిజర్వ్డ్ ఎట్ అని జెప్పేసి ఇది ఉంది గదా! ఇది. ఈ కాపీరైట్స్ ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి దాన్ని. లైక్ ఇప్పుడు ఈ కాపీరైట్ ఇష్యూ మనం చేయాలంటే ఇక్కడ కాపీరైట్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనకిక్కడొస్తుంది. లేదా ఇక్కడ కాపీరైట్ మీద క్లిక్ చేసినా మనకిక్కడ ఆహ్, ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కాపీరైట్స్ ఉంది గదా! ఇక్కడొచ్చేసి కాపీరైట్స్ అంటే కరెంట్ ఇయర్ అండ్ సైట్ టైటిల్ పవర్డ్ బై థీమ్ ఎడిటర్ ఉంది. సైట్ టైటిల్ అంటే ఏంటంటే మనకి ఇదొస్తుంది మొత్తము. అండ్ థీమ్ ఎడిటర్ అంటే ఎవరైతే థీమ్ ఎడిటర్స్ అంటే లైక్ ఆస్త్రా థీమ్ ఉందో వాళ్ళదొస్తుందనమాట. ఇక్కడ దీనికేముంది ఇక్కడ కాపీరైట్స్ అంటే 2026 ఇదేమో మన వెబ్‌సైట్ నేమ్. ఒకవేళ మనం ఓన్ డొమైన్ ఇస్తే ఆ ఓన్ డొమైన్ ఇక్కడొచ్చేస్తది. పవర్డ్ బై ఆస్త్రా వర్డ్‌ప్రెస్ థీమ్ అనొచ్చింది. ఈ పవర్డ్ బై ఆ థీమ్ ఆథర్ తీసేసి మనం పెట్టొచ్చనమాట. మన పేరు పెట్టుకోవచ్చు. రీషెడ్ డిజిటల్ అని. ఇంకా పవర్డ్ బై సైట్ టైటిల్ అనుకోండి. మనకు నచ్చిన సైట్ టైటిల్ పెట్టుకోవచ్చు. లేదా బై డిఫాల్ట్ వచ్చింది వదిలేయొచ్చు. జస్ట్ పబ్లిష్ చేసేది. పబ్లిష్ చేస్తే మనకి ఇక్కడొచ్చేసి పవర్డ్ బై శ్రీష డిజిటల్ అని వచ్చింది. మనకి కాపీరైట్ సెట్, మన వెబ్‌సైట్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ మనం వెబ్‌సైట్ స్టార్టింగ్‌లో చేసాం కదా! బటన్. అదే బటన్ డిజైన్ కింద కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్‌లో మనం ఏదైతే బటన్ ఇక్కడ డిజైన్ చేసామో అదే బటన్ కింద కూడా అప్లై అయ్యింది ఈ పేజీలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమేం రావాలి అంటే మనకి ఇక్కడొచ్చేసి ఒక లోగో, మన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషను, కాంటాక్ట్ డీటెయిల్స్, కేటగిరీస్ ఇట్లా మనకి ఏమేమి ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కింద ప్రతి వెబ్‌సైట్‌కి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎవరికి నచ్చిన ఫీల్డ్స్ వాళ్ళు ఇక్కడ కింద ఫూటర్‌లో యాడ్ చేసుకుంటారు. టాప్‌లో యాడ్ చేసుకుంటారు. అలాగే ఫూటర్‌కొచ్చినాక ఫూటర్‌లో కూడా యాడ్ చేసుకుంటారు. దీనికోసం మనం ఫూటర్‌లో యాడ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ 3 సెక్షన్స్ పెట్టాలనుకోండి స్టార్టింగ్‌లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సెక్షన్స్ పెడితే ఇక్కడ 1, 2, 3 సెక్షన్స్ వచ్చినాయి. ఈ 3 సెక్షన్సే. ఒకటి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్‌ది లాంగ్ వస్తుంది. సెకండ్ 2 చిన్నవొస్తాయి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మిడిల్‌లోది కొంచెం విడ్త్ ఎక్కువొస్తుంది. ఇట్లా మనకి ఏ షేప్‌లో కావాలో అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 కావాలంటే 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, ఇట్లా మన ఇష్టం అనమాట. ఇక్కడ మనం 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే లోగో ప్లస్ కంటెంట్ యాడ్ చేసుకోవడం. అండ్ ఇక్కడొచ్చేసి మనం మన అడ్రెస్ డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి మెనూ యాడ్ చేద్దాం. ఫూటర్ మెనూ యాడ్ చేద్దాం. ఇక్కడొచ్చేసి ఫస్ట్ మనం లోగో యాడ్ చేసుకుందాం. ఈ లోగో యాడ్ చేయడానికి మనకేంటంటే ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఒకటే ఉంది. ఈ విడ్జెట్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్స్ యాడ్ చేసుకుంటే మనకేంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పారాగ్రాఫ్స్ కానీ, ఇమేజెస్, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న టేబుల్ యాడ్ చేసుకోవాలన్నా, ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాలంటే మనం విడ్జెట్‌ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ పారాగ్రాఫ్ యాడ్ చేసామనుకోండి. ఓన్లీ మనకి పారాగ్రాఫ్ కంటెంట్ అయితే వస్తది. లైక్ ఇమేజ్ యాడ్ చేసామనుకోండి, ఇమేజ్ వస్తదనమాట. ఇట్లా మనం ఒక ఇమేజ్‌ని యాడ్ చేసుకున్నామనుకోండి. లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ అవుతది. ఇక్కడ పెద్దది ఇమేజ్ అయితే వచ్చింది.
ఇమేజ్ తర్వాత కింద వచ్చేసి టెక్స్ట్. ఇది సెపరేట్‌గా ఇట్లా మనకు విడ్జెట్లు యాడ్ అవుతున్నాయి. బట్ మనం ఏంటంటే మామూలుగా జస్ట్ ఒక సింపుల్ కంటెంట్. ఈ కంటెంట్ తీసి ఇక్కడ యాడ్ చేద్దాం. ఇట్లా కంటెంట్ లోగో ప్లస్ కంటెంట్ అనేది వచ్చింది. ఈ లోగో మనకి అలైన్ సెంటర్ అంటే ఏమిది ఏమి సెంటర్ లెఫ్ట్ వచ్చింది. చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నారండి? ఏంటండి? కంటెంట్ చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నారా? లేదంటే ఆ మీరు వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఆ వెబ్‌సైట్‌లో తీసుకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే మెనూ యాడ్ చేస్తున్నాం. ఈ ఫూటర్ మెనూ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఇందులో మెనూ ఐటమ్స్ తర్వాత యాడ్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అడ్రస్ అవి ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి హెచ్టీఎంఎల్ ట్యాగ్ యాడ్ చేద్దాం. ఈ హెచ్టీఎంఎల్ ట్యాగ్లో మనం ఇక్కడ అడ్రస్ యాడ్ చేద్దాం. జస్ట్ ఊరికే అడ్రస్ లాగా యాడ్ చేద్దాం. జస్ట్ పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఎలా వచ్చిందని చూద్దాం. బట్ ఇవే ఇలానే వాడాలని లేదు. ఇవన్నీ ఎలా వాడుతున్నాం అనేది ఒకసారి మనం చూసుకుందాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కంటెంట్ వచ్చింది. ఇక్కడ మనం ఫూటర్ మెనూ ఇంకా యాడ్ చేయలేదు. యాడ్ చేద్దాము. ఇక్కడ జస్ట్ అడ్రస్. అంటే ఇప్పుడు ఆ 3 ఐకాన్స్ కావాలంటే మనకి ఫ్రేమ్ లాంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 కావాలా? 4 కావాలా? ఇక్కడ ఇక్కడ ఈ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకో. అది సైజ్ ఎంత కావాలి? అదే అన్నీ అందులోనే ఉంటాయి. ఆ! అంతే కదండీ! అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 సెక్షన్స్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాపీ రైట్స్ అనేది వచ్చింది కదా! ఈ కాపీ రైట్స్‌ది కింద వచ్చింది. మనకి ఫూటర్‌లో మనకి సోషల్ ఐకాన్స్ రావాలి. ఇక్కడ కింద రావాలనుకోండి. ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ కాపీ రైట్స్ దగ్గరే రావాలనుకోండి. కాపీ రైట్స్ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ సోషల్ ఆప్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే సోషల్ ఐకాన్స్ యాడ్ అవుతాయి. ఈ సోషల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం మళ్ళీ సేమ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎలా చేసామో అలాగే ఫేస్‌బుక్‌కి ఫేస్‌బుక్ లింక్, ట్విట్టర్‌కి ట్విట్టర్ లింక్, ఇన్‌స్టాగ్రామ్‌కి ఇన్‌స్టాగ్రామ్ లింక్ అన్నీ అప్డేట్ చేస్తాం. ఫస్ట్ ఇవి ఎప్పుడు అప్డేట్ చేస్తాము అంటే ఆఫ్టర్ వెబ్‌సైట్ అంతా డెవలప్ అయిన తర్వాతనే కంపెనీ వాళ్ళైనా సరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేస్తారు. ఆ కంపెనీని బేస్ చేసుకొని. ముందుగా చేయరు కాబట్టి తర్వాత వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామనమాట. ఇప్పుడు మనకి సోషల్ ఐకాన్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కాపీ రైట్స్ అనేది ఇటు పక్కకు వచ్చింది. సోషల్ ఐకాన్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి మనకి. ఒకవేళ ఇక్కడ వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఎక్కడైనా టాప్‌లో అయినా కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. ఇక్కడ మనకి ఫూటర్ సెక్షన్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ. ఈ సైట్ ఐడెంటిటీ ఏంటంటే ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐకాన్స్ ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ పైన టాప్‌లో ట్యాబ్‌కి వస్తాయన్నమాట మనకి. ఇక్కడ మనకి వెబ్‌సైట్‌కి ఇక్కడ పైన కార్నర్‌లో ఇక్కడ ఉంది కదా! ఇవి ఐకాన్స్ అన్నమాట. ఈ గూగుల్ మీట్‌కి వచ్చేసి కెమెరా ఐకాను, ఈ యాప్‌కి వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి. జీమెయిల్‌కి పైన జీ అని వచ్చింది. లైక్ బీజీ రిమూవర్‌కి వాళ్ళ లోగో వచ్చింది. ఇట్లా మనం ఒక సైట్ ఐడెంటిటీని క్రియేట్ చేయాలి. సైట్ ఐడెంటిటీ అన్నా, సైట్ ఐకాన్ అన్నా, లేకపోతే ఫెవికాన్ అన్నా అన్నీ ఇదే అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క నేమ్‌తో పిలుస్తారు. లైక్ ఇప్పుడు మనకి ఈ సైట్ లోగో ఉంది కదా! ఈ లోగో యాడ్ చేసి యాడ్ చేయొచ్చు. క్రాప్ ఇమేజ్ ఏమైనా డైరెక్ట్‌గా యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ సైట్‌కి లోగో అనేది యాడ్ అయింది. పబ్లిష్ చేసేస్తే మనకి ఇక్కడ వచ్చేసింది మనకి లోగో. ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పెట్టగానే మనకి ఇక్కడ లోగో అనేది కనిపిస్తుంది. ఈ ఐకాన్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మెనూస్. ఈ మెనూస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసినాక మెనూస్‌ని యూజ్ చేద్దాం.
నెక్స్ట్ విడ్జెట్స్ ఇది మనకి ఇక్కడేం కస్టమైజేషన్ ఆప్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్‌కి హోమ్ పేజ్‌కి హోమ్ సెలెక్ట్ అయింది. ఈ పోస్ట్ పేజెస్ మనం ఇంకా పేజెస్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసినాక ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది మనం నార్మల్ ప్లెయిన్ మాస్టర్ థీమ్ కస్టమైజేషన్. థీమ్ వరకు కస్టమైజేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మన వెబ్‌సైట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ మనం థీమ్ యాడ్ చేసుకున్నాం. కొన్ని బేసిక్ కస్టమైజేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మన పేజెస్ ఇక్కడ ఈ పేజెస్ అబౌట్ అస్, కోర్స్, కెరీర్ ప్రతి వెబ్‌సైట్‌కి ఇవి ఉంటాయి. 5-7 ఉంటే బెటర్. అంతకన్నా ఎక్కువ ఉంటే కొంచెం క్లమ్జీగా ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే వాట్సాప్, ప్రైవసీ పాలసీ 2 కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. బట్ రిమైనింగ్ ఇంతవరకు అయితే మనం ఇట్స్ ఓకే అనమాట. బట్ ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేయాలంటే వీటిని మనము పేజెస్ అంటాము. ఇప్పుడు మనము కొన్ని పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చి పేజ్ దగ్గరికెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఓన్లీ హోమ్ పేజీ, ప్రైవసీ పేజీ బై డిఫాల్ట్ థీమ్‌తో పాటు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి అంటే ప్రతి వెబ్‌సైట్‌కి కామన్‌గా ఉండేది అబౌట్ అస్ పేజ్. ఇప్పుడు అబౌట్ అస్ క్లిక్ చేసి ఇక్కడ పబ్లిష్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ పబ్లిష్ చేస్తే పబ్లిష్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడికొచ్చి బ్యాక్ వచ్చేసేయండి. క్లిక్ చేసి మళ్ళీ అబౌట్ అస్ అయిన తర్వాత మనకి ఇంకేం కావాలి? కాంటాక్ట్ అస్ పేజ్. ఇది కూడా అన్ని వెబ్‌సైట్స్‌కి కామన్‌గా ఉంటది. కాంటాక్ట్ అస్. దీన్ని మళ్ళీ పబ్లిష్ చేసి ఇక్కడ మళ్ళీ పబ్లిష్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అయినాక ఇప్పుడు మనకి ఒక్కొక్క బిజినెస్‌ని బట్టి ఒక్కొక్క రకంగా పేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఏంటంటే సర్వీస్ పేజెస్. ఈ సర్వీస్ పేజెస్‌లో ఎవరి సర్వీసెస్ వాళ్ళకి నేమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ యూజ్ చేసే నేమ్ ఏంటంటే సర్వీస్. ఇక్కడ సర్వీస్. ఇక్కడ మనకి సర్వీస్ పేజెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పేజెస్ క్రియేట్ చేద్దాం. ఈ సర్వీస్ కిందకి ఏమేమి వస్తాయి అంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఒక సర్వీస్ కింద తీసుకోవచ్చు. లేదా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, ఎస్‌సిఓ, వెబ్‌సైట్ డిజైనింగ్ ఇవన్నీ కూడా సర్వీస్ కిందకి వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 2 మేజర్ సర్వీస్ కేటగిరీస్ తీసుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ మార్కెటింగ్ అని తీసుకున్నాను కదా ఒక పేజీ. ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్‌లో సబ్ సర్వీసెస్ ఏమొస్తాయి అంటే ఇంకా ఎస్‌సిఓ వస్తది. దానికోసం ఒక పేజీ. అన్నిట్లకి ఇంకా యాడ్ పేజ్ అని చేయడమేనండి. అవి పేజెస్ మనకి కింద మన వెబ్‌సైట్‌కి ఎన్ని పేజెస్ కావాలో అన్ని పేజెస్ యాడ్ చేసుకొని కంటెంట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఊరికే ఇప్పుడేంటంటే క్రియేట్ చేస్తున్నాం. ఇంకేం చేయట్లేదు. జస్ట్ అంతే. హ్మ్. జస్ట్ పేజెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ క్రియేషన్ అయిపోయిన తర్వాత డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ కింద ఎస్‌సిఓ అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్‌కి 2 తీసుకుంటున్నా. తర్వాత వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది. వెబ్‌సైట్ డిజైనింగ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకొక సర్వీస్ ఏమైనా యాడ్ చేద్దామంటే ట్రైనింగ్. డిజిటల్ ట్రైనింగ్. ఇక్కడ ఇంకొక పేజీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. జస్ట్ పేజెస్ ఎలా హైరార్కీ క్రియేట్ చేయాలన్న దాని కోసం నేను క్రియేట్ చేస్తున్నాను వీటిని. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొన్ని పేజెస్ అయితే సెటప్ అయిపోయింది. ఈ సెటప్ అయిపోయిన తర్వాత పేజెస్ అన్నీ ఇక్కడ మనం డిజైన్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ ఏం వర్క్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఎంప్టీ పేజెస్ డిజైన్ చేసి క్రియేట్ చేసి పెట్టాం. క్రియేట్ చేసి పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఈ వెబ్‌సైట్ దగ్గరికి వచ్చేసి
మీరిక్కడ సర్వీస్ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్‌గా కిందకెళ్తుంది. నెక్స్ట్ పేజ్‌కెళ్ళట్లేదు. యాక్చువల్‌గా ఏంటంటే, మనకి ఏ పేజ్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇంకొక పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చేసింది మనకిక్కడ. కొంచెం స్లో ఉన్నట్టుంది ఇక్కడ. వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చింది. ఏ వెబ్‌సైట్ అయినా కూడా అంతే. మనం ఒక పేజ్ వెబ్‌సైట్ డిజైనింగ్ పేజ్‌కొచ్చింది. ఈ పేజీని మళ్ళీ మనం డిజైన్ చేసుకున్నాం ఇట్లా. లోపల కంటెంట్ అంతా. ఇట్లా మనం ఇక్కడ ఏ పేజీ క్లిక్ చేస్తే ఆ పేజీ మనకు ఓపెన్ అవ్వాలి. కానీ ఈ వెబ్‌సైట్ ఎలా ఉంది అంటే, మనం క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ అవుతుంది. ఇట్లా స్క్రోల్ అవ్వకూడదు. ఇదేంటంటే సింగిల్ పేజీ వెబ్‌సైట్. కానీ దీన్ని మనం మల్టీ పేజెస్‌గా డిజైన్ చేసుకుందాం. మనకు నచ్చినట్టు, మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పేజెస్‌నన్నిటిని మనం ఏంటంటే, ఈ మెనూలో సెట్ చేయాలి. ఈ మెనూ సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పేజెస్ అన్నీ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అపియరెన్స్‌లోకొచ్చి కస్టమైజేషన్‌లోకెళ్ళి కస్టమైజేషన్ అండ్ విడ్జెట్ తర్వాత ఫాంట్స్ ఉంది కదా! ఇక్కడ మెనూస్ ఉంది. ఇక్కడే ఉంది మెనూ ఆప్షన్. ఈ మెనూస్‌లోకెళ్ళండి. మెనూస్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడేంటంటే ఆల్రెడీ వాడిచ్చిన మెనూ ఏంటి, హోమ్ పేజీ, సర్వీస్, అబౌట్ అస్, రివ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఒకదానికొకటి కస్టమ్ లింక్ అయ్యి ఉన్నాయి. వీటిని డిలీట్ చేసేద్దాం. యాక్చువల్‌గా మనకైతే అవసరం లేదు వీటిని. మన పేజెస్, ఓన్ పేజెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ అన్ని హోమ్ పేజ్ ఒకటి ఫ్రంట్ పేజ్ ఎలా ఉంది. ఇక్కడికి వచ్చేసి మోస్ట్ రీసెంట్‌గా క్రియేట్ చేసినవి అబౌట్ అస్, కాంటాక్ట్, సర్వీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం అన్నీ యాడ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఏదన్నా కొన్నే యాడ్ చేయాలంటే ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ యాడ్ చేస్తున్నాము. సెలెక్ట్ ఆల్ అండ్ యాడ్ టు మెనూ. మెనూలో మొత్తం యాడ్ అయిపోయినాయి. మొత్తం యాడ్ అయిన తర్వాత సేవ్ మెనూ. సేవ్ మెనూ చేసి మళ్ళీ మనం వెబ్‌సైట్ దగ్గరికి వచ్చామనుకోండి, ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా మెనూ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఈ మెనూ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్ కరెక్ట్‌గా లేవు. ఫస్ట్ ఏం రావాలి, హోమ్ పేజీ తర్వాత అబౌట్ అస్ పేజీ రావాలి. తర్వాత సర్వీసెస్ పేజీ రావాలి. ఆ సర్వీసెస్ పేజీ కింద డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కింద ఈ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ట్రైనింగ్, ఈ వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ ఇవన్నీ రావాలి. ఇప్పుడు ఈ ఆర్డర్ మొత్తం అలైన్ చేయాలి అంటే మనం ఇక్కడికొచ్చేసి ఫస్ట్ హోమ్ పేజీ ఉంది. నెక్స్ట్ అబౌట్ అస్ పేజీ కిందుంది. దీన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి మనం దాని కింద పెట్టేస్తాం అబౌట్ అస్. తర్వాత కాంటాక్ట్ అస్ లాస్ట్‌లో ఉంటుంది. తర్వాత ఇప్పుడేంటంటే అబౌట్ అస్ తర్వాత సర్వీసెస్ పేజీ. సర్వీసెస్‌ని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఈ సర్వీస్ కింద డిజిటల్ ట్రైనింగ్స్ అని ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఒకటి. ఇప్పుడు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ కింద ఏమొస్తాయి అంటే ఎస్‌ఈఓ వస్తది. అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా వస్తదనమాట. ఇట్లా మనం వేసి సేవ్ చేసుకుంటే మనకి మెనూ ఆర్డర్ అనేది సెట్ అయింది. బట్ దాని కింద రాలేదు. కింద రావాలి అంటే ఇప్పుడు మనకి ఈ సర్వీసెస్ కింద దీన్ని జస్ట్ మూవ్ చేయాలన్నమాట. ఒక స్టెప్ మనం మూవ్ చేయాలి. మూవ్ చేస్తే ఏంటంటే దాని కింద వస్తది ఇప్పుడు. ఇక్కడ సర్వీసెస్ కింద డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. మిగతా ఏమి రాలేదు. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ కింద మళ్ళీ వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ సర్వీసెస్ రావాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీసెస్ కింద రావాలి కాబట్టి ఒక స్టెప్ మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ప్రాపర్‌గా అన్నీ సెట్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి హోమ్ పేజీ, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఇప్పుడు సర్వీసెస్ కింద డిజిటల్ మార్కెటింగ్ కింద మళ్ళీ వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ మెనూ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇట్లా మనకి ప్రాపర్ ఒక అలైన్‌మెంట్ అనేది వచ్చేసింది. ఈ అలైన్‌మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పేజీ కూడా కావాలి. మ్యాండేటరీగా యూజ్ చేసే పేజీ బ్లాగ్ పేజీ. అదొకటి మళ్ళీ క్రియేట్ చేద్దాం.
మళ్ళీ పేజెస్‌లోకొచ్చి ఒక బ్లాగ్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. అంటే తర్వాత చేయడం కంటే ఇప్పుడే చేసేస్తే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడే చేసేస్తున్నా. బ్లాగ్ పేజీ ఒకటి మళ్ళీ క్రియేట్ చేసి అక్కడ పెట్టేసుకొని పబ్లిష్. జస్ట్ మెనూలోకొచ్చేసి అపియరెన్స్‌లోకొచ్చి మెనూలోకి ఇక్కడ ఈ బ్లాగ్ ఇప్పుడు మనం బ్లాగ్ ఒక్కటే యాడ్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని బ్లాగ్ యాడ్ టు మెనూ. ఇది కింద యాడ్ అయింది. కాంటాక్ట్ కన్నా ముందు బ్లాగ్ ఉండాలి కాబట్టి ఈ బ్లాగ్ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే. ఇంతవరకు మనకి ప్రైమరీ మెనూ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ మెనూ సెట్ అయింది మనకి. హోము, అబౌట్ అస్, సర్వీసెస్, బ్లాగు, కాంటాక్ట్ అస్. ఇప్పుడు ఒక ఫార్మాట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఫూటర్ మెనూ కూడా కావాలి. ఇక్కడ ఫూటర్‌లో మనం మెనూ యాడ్ చేయలేదు కదా! ఇక్కడికొచ్చి ఫూటర్ మెనూ దగ్గరికి యాడ్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ చెక్ చేస్తే మనకి ఓన్లీ ప్రైమరీ మెనూ, ప్రైమరీ టు క్యాన్వాస్ మెనూ ఉంది. ఆఫ్ క్యాన్వాస్ అంటే ఇటు సైడ్ వచ్చిద్ది. ఈ మెనూ ఉంది. బట్ మనకేంటంటే ఫూటర్ మెనూ లేదు. ఈ ఫూటర్ మెనూ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ మెనూ. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మెనూ నేమ్ ఇక్కడ వచ్చేసి ఫూటర్ మెనూ అని మనం సెలెక్ట్ చేసుకొని లైక్ ఈ ఫూటర్ మెనూ క్రియేట్ ఏ మెనూ. మెనూ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఫూటర్ వచ్చింది. ఇక్కడ మనం ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైమరీ మెనూలో ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అంటే మనకి ఇక్కడ ఏం లేవు. ఫూటర్ మెనూ ఏం లేదు. ఇప్పుడు మనం ఫూటర్ మెనూ యాడ్ చేసుకోవాలి. ఏమేమి కావాలి ఈ ఫూటర్ మెనూలో అంటే మనం జస్ట్ అబౌట్ అస్, బ్లాగ్ పేజీ రెండే ఫూటర్‌లో కావాలనుకోండి. అంటే జస్ట్ ఇక్కడ ఉన్న వాటిని చెప్తున్నాను. అబౌట్ అస్, ఈ బ్లాగ్ ఇవి 2 మనకి మెనూలో యాడ్ చేయాలనుకుంటే జస్ట్ యాడ్. ఇవి 2 యాడ్ అయిపోయినాయి అనమాట. జస్ట్ అబౌట్ అస్, బ్లాగ్ 2 సెక్షన్స్ యాడ్ అయినాయి. ఇక్కడ సేవ్ మెనూ. కానీ ఇక్కడ మనకి అప్డేట్ అయితే అవ్వదు. ఫూటర్ మెనూ క్రియేట్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏం అప్డేట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇందాక మనం ఫూటర్ సెక్షన్ చూసి బ్యాక్ వచ్చాం కదా! కస్టమైజేషన్‌లో అక్కడికెళ్ళాలి. ఇక్కడ ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి ఫూటర్ అని ఉంది కదా! ఈ ఫూటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫూటర్ మెనూ ఆప్షన్ ఉంది. ఈ ఫూటర్ మెనూ మీద క్లిక్ చేస్తే కాన్ఫిగర్ ఫూటర్ మెనూ హియర్. ఇక్కడ మనకి ప్రైమరీ మెనూ, సెకండరీ మెనూ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫూటర్ మెనూ లాస్ట్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తే మనకి ఫూటర్ మెనూ, అబౌట్ అస్, బ్లాగ్ 2 వచ్చినాయి మనకి. ఇక్కడ మనకు ఫూటర్ మెనూ కూడా అప్డేట్ అయిపోయింది. ఇంకా ప్రైమరీ మెనూ, ఫూటర్ మెనూ ఈ సెక్షన్స్ మొత్తం మనం కంప్లీట్ అయిపోయింది. లైక్ వెబ్‌సైట్‌లో మనం క్రియేట్ చేసే ఒక పార్ట్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మనకి యాడ్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా ఏం మిగిలున్నాయి దీంట్లో అంటే ఈ పార్ట్ మొత్తం ఎడిట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా కాబట్టి ఇదంతా రిమూవ్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఎడిట్స్ స్టార్ట్ చేయాలి. ఈ ఎడిట్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏ పేజీ ఎడిట్ చేస్తున్నామో మనం పేజెస్‌లోకెళ్ళేసి మనకి ఇందులో ఏ పేజీ మనం ఎడిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది మనకేంటి అంటే హోమ్ పేజీ ఎడిట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఇది మొత్తం రిమూవ్ చేసుకొని మనకు నచ్చింది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో ఫస్ట్ ఫ్రంట్ పేజీ ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేద్దాం అంటే ఇక్కడ అన్నీ చూసుకుంటే ఇక్కడ మనకు హోమ్ పేజీ, ఫ్రంట్ పేజీ అని ఉంది. డైరెక్ట్‌గా ఇక్కడ ఎడిట్ చేయాలి. ఇక్కడ ఎడిట్ చేస్తే ఏమవుతుందంటే మనకి కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్‌లోకి వచ్చేస్తుంది ఇదంతా. ఈ వర్డ్‌ప్రెస్‌లో ఇది ఎడిట్ చేయడం అనేది చాలా కష్టం మనకి. ఇవన్నీ మనం చేయలేము. కాబట్టి దీనికోసం మనం ఒక ఆప్షన్ ఏంటి అంటే వెబ్‌సైట్ బిల్డర్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాటిని ప్లగిన్స్ అంటాం. అంటే ప్లగిన్ అంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్.
ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం దీంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ప్లగిన్స్ ఫార్మాట్‌లో. ఇక్కడ మీకు అపియరెన్స్ కింద ప్లగిన్స్ ఉంటాయి. ఈ ప్లగిన్స్ తీసుకొని, ఈ ప్లగిన్స్ దగ్గరికెళ్ళి యాడ్ ప్లగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఎలిమెంటర్స్ అని మనకి ఒక ప్లగిన్ ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్‌సైట్ బిల్డర్స్ చాలా ఉంటాయి. బట్ అవన్నీ అడగరు. మనకి మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఈ ఎలిమెంటర్ ప్లగిన్ ఒక్కటే. అలాగే ఇంటర్వ్యూలో కూడా మీకు ఈ ఎలిమెంటర్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్ డిజైనింగ్ మీద మీకు ఐడియా ఉందా అనే క్వెషన్ చేస్తారు. కాబట్టి మనం ఈ ప్లగిన్నే యూజ్ చేద్దాం. ఎలిమెంటర్ ప్లగిన్ వెబ్‌సైట్ బిల్డర్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి జస్ట్. ఫ్రీయేనండి ఇవి? ఇవి ఫ్రీ. పెయిడ్? అంటే మామూలుగా ఫ్రీ వెర్షన్ వర్డ్‌ప్రెస్ అయితే పెయిడ్. ఇప్పుడు మనం పెయిడ్ వెర్షన్‌లో ఉన్నాం కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి పైన అబౌట్ అస్, కాంటాక్ట్, హోమ్ వచ్చాయి గదా! ఆ! అవి పేజీ చివరికొచ్చాయి గదా! అవి పక్కకి జరుపుకోవడానికి అవ్వదా అలైన్‌మెంట్ చేసుకోవడానికి? ఎక్కడండి? ఇవా? ఇవి ఆ! అడ్జస్ట్ ఇవి చేసుకోవచ్చు. మనం మెనూ సెట్టింగ్స్‌లో చేసుకోవచ్చు. అది నేను అడుగుతున్నా. హ్మ్. అది కొంచెం ఇది లోగో కన్నా బాగా దూరం ఉన్నాయి గదా! మామూలుగా అంటే జస్ట్ ఆప్షన్స్ వరకు నేర్చుకుంటున్నారు కదా! తర్వాత మళ్ళీ మనం వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నప్పుడు మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎలిమెంటర్ అయితే యాక్టివ్ చేసేసుకున్నాం. బట్ ఇది మనకి ఇంకా మాక్సిమం ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలంటే ఎలిమెంటర్ ప్రోకి వెళ్ళాలి. బట్ బేసిక్ మనకి ఎంతవరకు ఇస్తారో అంతవరకు యూజ్ చేసుకోవాలంటే ఈ పెయిడ్ వెర్షన్‌లో మనకు ఫ్రీగా యాడ్ అవుతుంది. యాడ్ చేసేసుకొని మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఎలిమెంటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పేజెస్‌లోకెళ్ళి ఇక్కడ మనం హోమ్ పేజీని ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేస్తే మనకి ఇక్కడ నార్మల్‌గా వర్డ్‌ప్రెస్‌లో ఓపెన్ అయింది. కానీ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ వచ్చింది. ఇందాక ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం ఆప్షన్ ఉండదు. ఎలిమెంటర్ ప్లగిన్ యాడ్ చేసిన తర్వాత ఇది వస్తది. వచ్చినాక జస్ట్ దీన్ని ఓపెన్ చేసుకొని అదే ఆటోమేటిక్‌గా ఎడిట్ చేసేస్తదండి? చేయదండి. మనమే చేయాలి. ఏఐలోకెళ్తే అది చేస్తది గానీ, మనం మాన్యువల్‌గా చేసేటప్పుడు ఇదంతా మనమే చేయాలి. అంటే ఇప్పుడు రేపు జాబ్‌లో కూడా మాన్యువల్‌గా చేయడమే ఉంటదండి? ఇది ఈ వర్క్ మీకేముండదు. ఈ వర్క్ అయితే మీకేముండదు. మీరు చేసేది జస్ట్ ఓన్లీ కంటెంట్ పోస్టింగ్ ఒకటి. ఇది ఏం చెయ్యరు. ఇది ఊరక మీరు జస్ట్ నాలెడ్జ్ కోసం నేర్పిస్తున్నాను కానీ, ఇది మీకు అసలు అవసరమే ఉండదు డిజిటల్ మార్కెటింగ్. అంటే స్టార్టింగ్‌లో ఓన్లీ వర్క్ ఇది ఉండదు. కొంచెం కొంచెం అయితే తర్వాత ఉంటదండి? అసలెప్పుడూ ఉండదు మీకు. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అనే వర్కే ఉండదు అసలు డిజిటల్ మార్కెటింగ్ వరకు. జస్ట్ కంటెంట్ అప్డేషన్ మాత్రం ఉంటది. అది బ్లాగ్‌లో ఉంటది. మిగతాది ఎక్కడ ఉండదు. అది నేను చూపిస్తాను వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయినాక ఎక్కడ రోజు పోస్ట్ చేయాలనేది. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది జస్ట్ అదే యాడ్స్, మెటా యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్ ఇవే వాట్స్ అడుగుతున్నారు. అవి అడుగుతారు కానీ వీటికి అసలు సంబంధం ఉండదు. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మీకు అడిషనల్ స్కిల్ అంతే. ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడన్నా కంటెంట్ ఇవి చేంజ్ చేయమన్నారనుకోండి, మీరు చేంజ్ చేయడానికి నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇవన్నీ తెలుసు అంటే కొంచెం హై ప్రయారిటీ ఉంటది మీ రెజ్యూమ్‌కి అందుకోసం. ఇది తప్ప లేకపోతే ఈ వర్క్ అయితే మీకు అసలు చేపియరు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ వర్క్ వేరు, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ వాళ్ళ వర్క్ వేరు. అలాగే ఇప్పుడు నార్మల్‌గా బేసిక్ వెబ్‌సైట్స్ వితౌట్ కోడింగ్ రన్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా ప్లగిన్స్ తోటి. కానీ క్లయింట్స్ వెబ్‌సైట్ చేయాలంటే ఖచ్చితంగా లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కోడ్ మీద గ్రిప్ ఉంటేనే చేయగలుగుతాం. ఒకవేళ వెబ్‌సైట్ డెవలపర్‌గా వెళ్ళాలంటే అవి 3 సెపరేట్‌గా మళ్ళీ నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి జస్ట్ ఈ ఎలిమెంటర్‌ని యూజ్ చేసుకొని మనం ఈ వెబ్‌సైట్ మొత్తం మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇది మనకి జస్ట్ ఇది అవసరం లేదు. జస్ట్ కంటైనర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఎడిట్ ఆప్షన్‌లో మనం ఎడిట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడికొచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా
వాళ్ళిచ్చిన కంటెంట్ ఇదంతా సింగిల్ పేజీ కంటెంట్ ఇచ్చారు. మొత్తం రిమూవ్ చేసేసి మనం ఓన్‌గా చేసుకోవచ్చు. లేదా దీన్నే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేయాలంటే ఇక్కడ మనం బ్లాక్స్ అన్నీ యాడ్ చేసున్నాయి. బట్ నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఇవి మనకు అవసరం లేదు. ఇవి రిమూవ్ చేసేసి మనం ఓన్‌గా యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇట్లా మనకొక ఆప్షన్ అయితే వస్తది. ప్లెయిన్ పేజీలో మనకు ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫ్లెక్స్ బాక్సెస్, గ్రిడ్స్ ఉన్నాయి. బట్ మనం ఫస్ట్ ఫ్లెక్స్ బాక్స్‌తో తీసుకుందాం. గ్రిడ్ అంటే మామూలుగా జస్ట్ అన్ని బాక్సెస్‌కి వస్తాయి. అవి మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఒక ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ మనం వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఈ ఫ్లెక్స్ బాక్స్‌లో ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్ ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది. మీకు ఇక్కడ కనిపించట్లేదు. టెక్స్ట్ అంతా ఓవర్‌లాప్ అయింది. జస్ట్ అక్కడ వదిలేసి ఇంకొకటి చూద్దాంలెండి. జస్ట్ ఇంకో ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని యాహ్! ఇక్కడ ఈ ప్లస్ మీద యాడ్ చేసి మనం ఒక ఇమేజ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడికి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక మీకు ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ మనం ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేయాలి. బట్ దానికి తగ్గ సైజ్ బ్యానర్ ఇమేజ్ లేదు కాబట్టి ఒక ఇమేజ్ నేను ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి పెద్ద ఇమేజ్ ఒకటి యాడ్ అయింది. బట్ దీని సైజెస్ తగ్గించుకోవాలనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి సైజెస్ ఉన్నాయన్నమాట. ఇట్లా సైజెస్ తగ్గించుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత సైజెస్. ఇక్కడ మనకి ఫుల్ విడ్త్, ఆ కస్టమ్ సైజ్ అంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇట్లా మనం సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత క్యాప్షన్స్ ఏమైనా లింక్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి లింక్ యాడ్ చేసుకోవాలనుకుంటే కస్టమ్ లింక్, ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ అడ్రస్ యాడ్ చేసామనుకోండి, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే హీరో దీనికి మామూలుగా అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ మొత్తాన్ని చేస్తే మనకి ఇక్కడ ఈ అంటే వైట్ కలర్ కలిసిపోయింది కాబట్టి మనకు కనపడలేదు. జస్ట్ ఈ మెనూ కలర్ కనుక మనం చేంజ్ చేస్తే కనపడుతుంది. ఇమేజ్ మార్చినా కనిపిస్తుంది. ఇట్లా మనం ఇమేజ్ అనేది ఒకటి యాడ్ చేసుకున్నాం హీరో సెక్షన్. నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ ఎలా డిజైన్ చేయాలనేది ఇంకా నెక్స్ట్ చూపిస్తాం. ప్రస్తుతానికి ఈరోజు ఇక్కడ వరకు చేసినవి చూడండి. మెనూస్ క్రియేట్ చేయడము, ఈ ఆప్షన్స్ అన్నీ. ఇంక ఇది మొత్తం డిజైన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. స్టెప్ బై స్టెప్ మొత్తం ఎన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలైన్మెంట్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనండి. ఓకే. ఇక్కడ వరకు పేజెస్, ఇమేజెస్ వరకు చేయండి. బట్ ఇంకా హోమ్ పేజీ ఎడిట్, ఎలిమెంటర్ ప్లగిన్ వరకు యాడ్ చేయండి. తర్వాత మనం డిజైన్ కంప్లీట్ అయినాక అప్పుడు మీరు ఎలిమెంటర్ యూజ్ చేద్దరు. జస్ట్ ఓకే. ప్లగిన్ వరకు యాడ్ చేసేది.